హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు అండా గుర్జీ చేస్తున్నానండి చపాతీలోకి. తయారీ విధానం చూద్దాం రండి. ఒక అర కేజీ ఎర్రగడ్డలు తీసుకొని నీళ్ళలో వేసి తొక్కు తీసి శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఎర్రగడ్డలు సన్నగా తరిగి పెట్టుకోవాలి మొత్తము. ఎర్రగడ్డలు చాలా పల్చగా తరగాలి. ఈ విధంగా తరిగినట్లయితే త్వరగా వేగుతాయి నూనెలో. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని 4 గరిటెలు నూనె వేసుకోవాలి. చిన్న గరిటె అండి. ఆ నూనె వేడెక్కిన తర్వాత తరిగి పెట్టిన ఎర్రగడ్డలు అందులో వేసుకోవాలి. ఎర్రగడ్డలు వేగుతున్నప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా 4 వైపులా కలుపుతూ వేయించుకోవాలి. ఎర్రగడ్డలు దోరగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టేసి స్టవ్. ఎర్రగడ్డలు కొంచెం వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల నీసు వాసన అనేది ఉండదు. నా వీడియోలు బ్యాచిలర్స్‌కైతే బాగా ఉపయోగపడతాయండి. వంట చేయడం వాళ్ళకి తెలీదు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. ఈ వీడియోలు మీకు చాలా ఉపయోగపడతాయి. ఎర్రగడ్డలు ఉడికిన తర్వాత ఒక 70% అండి, ఎక్కువ కాదు, కోడిగుడ్లు పగలగొట్టి అందులో వేసుకోవాలి. ఒక 5 కోడిగుడ్లు వేస్తున్నాను నేను. కింద పడిపోయిందండి చేయి జారి. ఈ విధంగా కలుపుకోవాలి. కొంచెం మాడు తగులుతూ ఉంటుంది, మాడు తగులకుండా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు 4 వైపులా కలుపుతూ కోడిగుడ్డు అనేది ఎర్రగడ్డల్లో బాగా కలిపేసేయాలి. ఈ విధంగా కలుపుతూ వేయించుకోవాలి కోడిగుడ్డు. అండా గుర్జీ అంటారండి దీన్ని. చపాతీలకి చాలా మంది ఎక్కువగా తింటారు. చాలా బాగుండిద్ది వేడి వేడి చపాతీలోకి అండా గుర్జీ. ఉత్తరప్రదేశ్ వాళ్ళైతే ఎక్కువ తింటారండి ఇది ఇష్టంగా. కోడిగుడ్డు అయితే బాగా వేగింది. ఇప్పుడు కొబ్బరి కారం ఒకటి నచ్చుకొని వేద్దాం. ఎక్కువ కారం వద్దండి, తక్కువ వేసుకోవాలి దీంట్లోకి, చపాతీలో కాబట్టి. అన్నంలోకి అయితే కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు, చపాతీలో కాబట్టి 1.5 స్పూన్ కారం చాలు. మీరు కారం ఎక్కువ తినే పని అయితే వేసుకోవచ్చు. రెడీ అయిపోయిందండి అండా గుర్జీ. రెడీ అయిపోయిందండి అండా గుర్జీ. సింపుల్గా 10 నిమిషాల్లో అయిపోయిందండి, ఎక్కువ టైం కూడా పట్టదు. చూడండి ఎంత బాగుందో. ఎంతమంది ఇష్టంగా తింటారు ఇది? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
మేమైతే చాలా ఇష్టంగా తింటాము మేము, మా పిల్లలు. మీకు ఇష్టమైతే కామెంట్ చేయండి. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.